సార్ నమస్తే అండి. ఏం పేరండి మీ పేరు? సార్ నమస్కారం అండి. నా పేరు ముత్తుపల్లి విఠల్ అండి. విఠల్ గారు. విఠల్ గారు. విఠల్ గారు, ఇప్పుడు మనం సనత్ నగర్లో తిరుగుతూ ఉన్నాం. మరి ఏంటి సార్ ఇక్కడ సనత్ నగర్లో ఏంటి సార్ గెలిపి ఎవరిది అనుకుంటున్నారు మీరు? అంటే సనత్ నగర్ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ముగ్గురిని కంపేర్ చేసుకుంటే ఎక్కువ మటుకు దానం నాగేందరు, తర్వాత పద్మారావు, తర్వాత కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ ఎంపీ, మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్. ఇతను సెంట్రల్ మినిస్టరే కాదు, 370 ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్ దాంట్లో, శ్రీనగర్ దాంట్లో ఒక ఇన్ఛార్జ్గా పనిచేశాడు. తను 370 ఆర్టికల్ రద్దు చేయడానికి అక్కడ బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తి. భారతదేశం బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ఇతను గుర్తించి నిజాయితీ పరం అని చెప్పేసి అక్కడ అతను బాధ్యతలు ఇచ్చేసి 370 ఆర్టికల్ రద్దు అయ్యేంత వరకు అక్కడ ఒక బాధ్యత ఇచ్చి నెరవేర్పించారు అక్కడ. కాబట్టి ఆయన ఎటువంటి వ్యక్తి నరేంద్ర మోడీకి తెలుసు కాబట్టి అటువంటి పదవులు ఇచ్చేసి సహాయ హోమ్ మినిస్టర్గా ఆ పదవులు ఇచ్చేసి ఆయనకు అటువంటి 370 ఆర్టికల్ రద్దు చేసేంత వరకు అక్కడ బాధ్యతలు ఇచ్చాడు, చేశాడు. దాని తర్వాత అక్కడ 2.5 years టైం అక్కడ కేటాయించాడు. కాబట్టి ఇక్కడ జనం లోపలి తను కలవట్లేదు, రావట్లేదు అన్నది ఒక చిన్న మచ్చలాగా ఏర్పడుతుంది అతను. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో మన ఈయన ఎవరైతే కిషన్ రెడ్డి గారు పెద్దగా తిరగారు, ఆయన పెద్దగా అభివృద్ధి చేయలేదని కూడా చాలా మంది మాట్లాడతారు. అభివృద్ధి చేయలేదంటే ఆయన ఆ పదవులు ఉన్నప్పుడు ఒక కేవలం ఫోన్ల ద్వారా ఏదైనా సమస్య ఉంటే, ఏదైనా ఇష్యూ ఉంటే అతని దృష్టికి అతని ఆఫీస్కి వెళ్తే కనుక ఇమీడియట్గా పైనుంచి ఫోన్లు చేయడం, పంపించడం, పనులు చేయడం చేస్తూ ఉంటారు. అదే ఒక బాధ్యతమైన పోస్ట్. కాబట్టి ఇక్కడ మీటింగ్లో టైం వచ్చి పైనుండి హోమ్ మినిస్టర్ కానీ, ప్రధానమంత్రి కానీ, అక్కడ సెంట్రల్కి సంబంధించిన డిఫెన్స్ సంబంధించి ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు కాల్ చేస్తే ఇక్కడ ప్రోగ్రామ్ ఆపుకొని అక్కడ వెళ్ళాల్సిన పరిస్థితి. అప్పుడు సిచ్యువేషన్ అలాంటిది. 370 ఆర్టికల్ని రద్దు చేసే ముందు జరుగుతున్న సిచ్యువేషన్ ఎలాంటిది అంటే మీ అందరికీ తెలుసు. అలాంటి దానికి ఈయన బాధ్యత ఇచ్చారు కాబట్టి అక్కడ టైం ఎక్కువ కేటాయించాల్సింది కాబట్టి అక్కడ వెళ్ళడం జరిగింది. అంతేగాని ఇక్కడ జనం దాన్ని అర్థం చేసుకోకుండా రావట్లేదు, కలవట్లేదు అన్నది ఒక ఆయన మీద ఒక అబండాన్ని లేపుతున్నారు. కాబట్టి అతను ఇక్కడ చేస్తున్న పనులు చాలా ఉన్నాయి, చేశాడు. డైరెక్ట్ ఫోన్ల పైన కానీ డైరెక్ట్ రావడం కానీ, అతను ఒకరోజు వచ్చినప్పుడు 6-7 ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకొని ప్రోగ్రామ్ చేసేసి కూడా వెళ్ళిపోయేవాడు. షెడ్యూల్ అలాంటిది. దాని తర్వాత 3 years తర్వాత ఐటీలు అంటే కల్చరల్ ప్రోగ్రామ్ ఉన్నాడు. దాని తర్వాత వీరప్ప వరంగల్ దానికి మనకు ఒక బహుమతి ఇప్పించాడు. ఇంటర్నేషనల్లో మనకు ఒక అవార్డు వచ్చింది. అది మన వరంగల్ది కల్చరల్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు మన టెంపుల్ గురించి వాటి గురించి ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి అందుబాటులో ఉన్నాయి, చేసుకుంటూ వస్తారు. రెడ్డి గారు, దానం నాగేంద్ర గారు, పద్మారావు గారు, ముగ్గురు మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఒకటండి, వీళ్ళిద్దరూ ఎమ్మెల్యేగా, ఇతను కూడా గతంలో అప్పుడు ఎమ్మెల్యే చేశాడు. సెంట్రల్ మినిస్టర్, సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నాయి, బాధ్యతలు తీసుకున్నటువంటి బాధ్యతలు వేరే ఉంటాయి. తన కింద ఉండే 7 మంది ఎమ్మెల్యేల పైన ఇతను ఎంపీ, మినిస్టరు. మొత్తం రాష్ట్రాన్ని చూసుకోవాలి, దేశంలో చూడాల్సి వస్తుంది. వీళ్ళు కేవలం ఎమ్మెల్యేలు అంటే ఒక రాష్ట్రంలో ఒక పార్ట్. ఎమ్మెల్యే ఉంటేనేమో అంత మటుకే అసెంబ్లీ నియోజకవర్గం చూసుకోవాలి. కాదు అనుకుంటే అతను పోల్లో ఇచ్చారనుకోండి, అతనికి మినిస్టర్ పోస్టు చూసుకోవాలి. ఇప్పుడు అతను గెలిచినా ఓడిపోయినా వీళ్ళకు ఎవరైతే స్టేట్ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీగా పోటీ చేస్తున్నారో వాళ్ళు ఓడిపోయినా వాళ్ళకి పదవి ఉంటుంది. ఇప్పుడు ఎంపీగా ఓడిపోయారు అనుకో, ఎమ్మెల్యేనే ఉంది, ఎమ్మెల్యేగా దానికి మళ్ళీ రిజైన్ చేస్తారు, మళ్ళీ ఎలక్షన్లు పెట్టిస్తారు. ఇది ద్వంద్వ వైఖరి కాదు. అదే పార్టీ ఇచ్చేది కనుక ఉంటే ఎవరైతే అన్నామకులు ఉంటారో లేకపోతే పార్టీలో సీనియర్ ఉంటారో వాళ్ళకి ఇచ్చి పోటీలు నిలబెడితే ఇవ్వలేదు. పార్టీ పరంగా నమ్ముకునే వాళ్ళకి ఇవ్వలేదు. అంటే వాళ్ళకి నమ్మకం లేదు, వేరే వాళ్ళతో గెలవము అని. ఇతను కూడా ఓడిపోయినా గెలిచినా మనకు లాభం నష్టమేం లేదు కాబట్టి ఎమ్మెల్యే ఎలాగో ఉంటాడు. ఆ ఉద్దేశంతోనే వాళ్ళని క్యాండిడేట్గా నిలబెట్టుకోవడం జరిగింది. అంటే వాళ్ళకి తెలుసు ఓడిపోతాడు అని, ఎమ్మెల్యేగా ఉంటాడు కదా మనకి ఎందుకులే ఎమ్మెల్యేగా పోస్ట్ ఉంది. వాళ్ళు కూడా పోటీ చేయడం కూడా దాని గురిండే. ఉదాహరణకు మీరు మీడియాలో కూడా వచ్చింది, శ్రీనివాస్ యాదవ్ గారి అబ్బాయికి ఇస్తామంటే లేదు అని నిరాకరించడం జరిగింది. మీడియాలో కూడా వచ్చింది. అది ఎందుకు మన మినిస్టర్ తలసాని శ్రీనివాస్ గారు సాయికి అనుకున్నారు, వచ్చింది, మన రిజెక్ట్ చేసుకున్నాడు, అతను ఆగిపోయాడు. పద్మారావు గెలిచి అంటే వీళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఉండి కూడా వాళ్ళకు పదవులు ఎక్కడ పోదు. ఎమ్మెల్యేగా ఉంటుంది, లేకపోతే గెలిస్తే ఎంపీగా ఉంటారు. ఎంపీగా ఉండి వీళ్ళు ఏం చేస్తారండి? సెంట్రల్ మన గవర్నమెంట్ ఉందా? సరే, ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి ఎంత రావచ్చు అనుకుంటున్నారు మెజారిటీ? అంటే ఇప్పుడు మనం వీళ్ళని పోల్చుకుంటే కనుక వీళ్ళపైన 1,00,000 పైన మెజారిటీ వస్తుందండి. ఎన్ని స్థానాలు గెలుచుకోవచ్చు సార్ బీజేపీ? మన తెలంగాణలో వచ్చేసి దాదాపు 9 నుంచి 10 సీట్ల వరకు మ్యాక్సిమంగా అవకాశాలు ఉన్నాయి రావడానికి. 9 నుంచి 10 వరకు ఖచ్చితంగా వస్తాయి. దానిపైన ప్రయత్నం చేసే నరేంద్ర మోడీ గారు వచ్చేసి అదనుగా వ్యూ టాకు. ఇంకోటి చెప్పాలంటే అండి, నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి పనులను ఎవరు అర్థం చేసుకోవట్లేదు. నా దగ్గర వీడియో క్లిప్ ఒకటి ఉన్నది.
అతను ఏంటంటే 27, 28, 29, 30 జీవో నంబర్లని రద్దు చేయడానికి ఈ యొక్క మెజారిటీని అడుగుతున్నాడు. 370 ఆర్టికల్ని ఏదైతే జమ్మూ కాశ్మీర్ మన భారతదేశంలో కలపడానికి ఏ విధంగా చేసిండో అదే విధంగా ఇది హిందువులు చట్ట ప్రకారంగా పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు తీసుకోవడం, ముస్లిమ్స్ పెళ్లి చేసుకుంటే తలాక్ అని చెప్పడం, తర్వాత వచ్చేసి మన క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఎక్కడైనా చర్చ్ మసీదు కట్టుకోవడానికి అవకాశాలు ఉండడం, అదే భారతదేశంలో హిందూ గుడి కట్టుకోవాలంటే గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవడం. ఇది ఎంతవరకు న్యాయము? ఇలాంటి చట్టాలు అప్పట్లో సృష్టించారు, తయారు చేశారు, వాళ్ళ స్వార్థం కోసం అని రెడీ చేసుకొని పెట్టుకొని అప్పుడు జీవోల ప్రకారం రాసుకున్నారు. ఆ జీవోలని ఇవన్నీ మార్చాలి, రాజ్యాంగాన్ని మార్చాలి అని మోడీ గారు అనడం ఎంతవరకు? రాజ్యాంగం అని కాదు, రాజ్యాంగంలో కొన్ని భారతీయులకు భారతీయులకు నష్టం జరుగుతున్నటువంటి జీవోలను మార్చాలి. అంతేగాని రాజ్యాంగాన్ని కాదు, రాజ్యాంగాన్ని మార్చడానికి అవకాశం ఎక్కడ కూడా ఏ ప్రభుత్వానికి ఏ గవర్నమెంట్ కూడా లేదు. ఆ రాజ్యాంగంలోనే ఒక చట్టం ఉంది. ఈ రాజ్యాంగాన్ని రాసే అధికారం ఎవరికి లేదని. ఇప్పుడు వాయిస్ అండి, ఇప్పుడు మీరు నాతో ఫోన్లో మాట్లాడుతున్నారు, నేను చెప్పేస్తాను రిజర్వేషన్ మారుస్తారని మీ అందరి మీరు ఒక రకంగా చెప్పాలని వీళ్ళందరూ ఆశించేవాళ్ళే. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వదిలేసి మిగతా వాళ్ళందరూ కూడా మార్చాలనే ఉద్దేశమే ఉంది. ప్రతి ఒక్కరికి ఉన్నది అగ్రకులాలు, అదే అంటున్నాను, అగ్రకులాలకు ప్రతి ఒక్కరికి ఉన్నది ఇదే. వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎందుకు ఇవ్వాలి? అరే వాళ్ళు అప్పటి నుంచి వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇస్తున్నారు, ఇక ముందు కూడా ఇవ్వాలి. వాళ్ళు అభివృద్ధి చెందిన తర్వాతనే దాన్ని ఆపాలనే ఒక రూల్ ఉంది. దాన్ని వీళ్ళు ఎలక్షన్ల కోసము వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళు ఇట్లా అన్నారు వీళ్ళు ఇట్లా అన్నారు చెప్పడమే తప్ప వాళ్ళు ఎవరు కూడా మార్చే అధికారం హక్కు వాళ్ళకి లేదు, చేయలేరు కూడా. అది ఎలక్షన్ల పబ్బం గడుపుకోవడానికే ఇవన్నీ ఒకరిపైన ఒకరి అబండాలు వేసుకోవడం. 12 సీట్లు వస్తాయండి, రావాలి. మేము కూడా ఆశిస్తున్నాము 10 ప్లేస్ రావాలని. 9 నుంచి 10 వరకు ఖచ్చితంగా వస్తాయి. థ్యాంక్ యూ.